శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు మే మాసంలో 10వ తేదీ అనగా శనివారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు మేము చెప్తుంది అబద్ధమా లేదా అసత్యమా అని మీరు అనుమాన పడే ముందు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుంటే మీకే బోధపడుతుంది. ఎప్పుడైనా జీవితంలో శత్రువులు ఉండడం సర్వసాధారణమే. అయితే ఆ శత్రువుల యొక్క అభీష్టాలు నెరవేర్చే ఆ యొక్క స్థితిగతులు ఉంటాయి చూడండి, అవి మన గ్రహ నీచ స్థితులు. ఎప్పటికప్పుడు మన యొక్క గోచార స్థితులు మారుతూ ఉంటాయి, ఫలితాలు కూడా ఆ విధంగానే మారుతూ ఉంటాయి. రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో తర్జన భర్జనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే లోటుపాట్లు ఉండడము, ఒక్కోసారి జీవితంలో ఉన్నత స్థితి చూడడము, ఒక్కోసారి జీవితంలో అధహ పాతాళానికి తొక్కబడ్డము, ఇలాంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. అయినా ఈ రాశి జాతకులు ఎదుర్కొని తట్టుకొని నిలబడే తత్వం ఉంటుంది. కానీ ఈ రోజున మాత్రం ఒక అడుగు వెనక్కి వేస్తారు. మీరు వణికిపోతారు. ఏం జరుగుతుంది తెలుసుకునే లోపే అంతా జరిగిపోతుంది. మీకు ఏమీ బోధపడదు. ఒక ముక్కోపి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ప్రమాదకరమైన మనిషి. ఈ రోజున వారు అనుకున్నదే తడవుగా అన్నింటినీ చేస్తారు. అది కూడా మిమ్మల్ని నష్టపరచడానికే చేస్తారు. ప్రమాదాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రమాదంలో మీరు విలవిల్లాడడం చూసి వారు చాలా వరకు కూడాను సంతోషంతో శివతాండవం చేస్తారు. కానీ దేవుడు వారి వైపు లేడండి, మీ వైపే ఉన్నాడు. కానీ ఖచ్చితంగా మీరు కొన్ని రకాలైనటువంటి లోటుపాట్లను సవరించుకుని జీవితంలోకి సాగాలి అంటూ మన పండితులు చెప్తున్నారు. అయితే ఆ మనిషి ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, పదే పదే మీ జీవితంలో ఆటంకాలు కలగచేసే ఆ యొక్క మనుషులు ఏ విధంగా ఉంటారు, ఎలా మీ జీవితంలోకి వస్తారు, ఆ మనుషుల నుంచి తప్పించుకునేందుకు మార్గమే లేదా అంటే తప్పక ఉంటుంది. ప్రతి సమస్యకు తగ్గ పరిష్కారం తప్పక ఉంటుంది. కానీ కనుగొనడంలో ఓర్పు, సహనం ఉండాల్సిందే. అయితే ఈ రాశి జాతకులు ఈ విధమైన దేవతా ఆరాధన చేసుకుంటూ ఈ పరిహారాలు పాటిస్తే గనక మీ జీవితం ఉన్నత స్థాయికి వెళ్లకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎప్పుడైనా మంచి గెలుస్తుంది, చెడు గెలుస్తుంది. కానీ దానికి శాశ్వతమైన ఫలితం ఉండదు. తాత్కాలిక ఫలితం వస్తుంది. ఆ యొక్క ఫలితాన్ని చూసే శత్రువులు విర్రవేగిపోతూ ఉంటారు. కానీ దిగులు చెందకూడదు, నిరాశ చెందకూడదు. భగవంతునికి దగ్గరగా ఉంటూ మీ యొక్క పోటీని మీరు ఇవ్వండి. 100% మీ యొక్క పోటీ ఇవ్వండి. మనం పుట్టుకతోనే అమ్మ కడుపు నుంచే పోటీ చేసి బయటకు వచ్చాము. అమ్మ కడుపు నుంచి మన యుద్ధం మొదలయ్యింది. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఇటువంటి యుద్ధాలు ఎన్నో చేయాల్సి ఉంటుందని భగవంతుడు కూడా మనకి చెప్తూనే ఉంటాడు. కావున మీరు యుద్ధం చెయ్యండి, కానీ మీ వంతు మీరు చెయ్యండి. ఎదుటి వారి యొక్క కీడు కోరుకునే తత్వం మీది కాదు కదా. ఖచ్చితంగా మీకు ప్రతిఫలితం భగవంతుడే అనుగ్రహిస్తాడు. అయితే ఆ ప్రమాదకరమైన మనిషి ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల తత్వం గురించి మాత్రమే కాకుండా వీరి యొక్క మనోధైర్యం గురించి మనం మాట్లాడుకోవాలి. కొంతమంది మనుషులను మనం సమాజంలో చూస్తూ ఉంటాము. వారికి ఏ చిన్న ఆసరా ఉండదు, కానీ చాలా గుండె ధైర్యంతో కనిపిస్తూ ఉంటారు. అరే, వీడి వద్ద డబ్బు లేదు అలా అని చెప్పి సమాజంలో పేరు లేదా అంటే పేరు ఉంది, కానీ నిత్య అవసరాలకు కూడా ధనం వీరి వద్ద లేదు. వీరి చుట్టూరా కూడా అందరూ శత్రువులే ఉన్నారు కదా, వీరిని సపోర్ట్ చేసే మనుషులు కూడా లేరు కదా.
కుటుంబంలో కూడా కొంతమంది వీరిని వేధిస్తూ బాధిస్తూ ఉంటారు కదా. అయినా ఎలా ధైర్యంగా ఉన్నారు వీరు, ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారు అనేటటువంటి సందేహం మనకి కలగక మానదు. అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకుల ధోరణి ఇలాగే ఉంటుంది. ఎప్పుడూ కూడాను నిజాన్ని మోస్తూ తిరుగుతారు. కావునే వీరికి ధైర్యం ఉంటుంది. నిజాయితీగా ఉంటారు. ఏ తప్పు చెయ్యరు. కావునే అంత ధైర్యంగా ఉంటారు. ఏ తప్పు ఎప్పుడూ కూడాను వీరి వద్దకు కూడా రాలేదు. అంటే తప్పు చెయ్యరు, తప్పు చెయ్యనివ్వరు. వీరితో పాటు వీరి యొక్క బంధాలను కూడాను తప్పు చెయ్యనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రేమ ఎక్కువ బంధం అంటే బంధాల మీద ఎక్కువగా ప్రేమ కురిపిస్తూనే వారిని నిజాయితీగా ఉంచుతారు. చిన్నప్పటి నుంచి వీరికి ఇటువంటి బాధ్యతలు అలవడి ఉంటాయి. చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు మోయడము, కష్టంతో పైకి రావాలి అని యత్నించడము వీరికి ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఆలోచన. కానీ అనతి కాలంలోనే ఈ రాశి జాతకులు ప్రథమ శ్రేణికి వస్తారు. ఉన్నత శిఖరాలు చవి చూస్తారు. కానీ అంతటి ఉన్నత శిఖరాలు చూసినా ఒక్కోసారి అధహ పాతాళానికి పడిపోవడానికి ఒక బలమైన కారణముంది. మోసపోతారు. అయిన వారి చేతిలోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేయడం, ఎవరు ఏది చెప్పినా ఆలకించడం, పరిస్థితులు ఎప్పుడూ కూడాను సరదాగా ఉండాలని ఆలోచిస్తారు తప్పితే ఎదుటి వారు చెప్పే విషయాల గురించి వారు ఏం చెప్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏమి అవసరముంది అన్నట్లుగా ఆలోచించరు. ప్రతి మనిషిలో ఒక చీకటి కోణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ చీకటి కోణాన్ని మనకి చూపించరు, ఎవ్వరూ చూపించరు. ఎప్పుడు మన ఎదుట ఒకలాగా మాట్లాడతారు, మనం వెళ్ళాక వెనుకాల ఒకలాగా మాట్లాడతారు. ఎందుకంటే ఏ మనిషికి అయినా స్వార్థం ఉంటుంది, నా అనే తత్వం ఉంటుంది. నేను, నా కుటుంబం బాగుండాలి, ఎదుటివారు ఏమైపోతే నాకేంటి అన్నట్లుగా ఉన్న వారి ఇప్పటి కలియుగంలో ఎక్కువగా ఉన్నారు. అందరూ ఇదే ధోరణితో ఉన్నారు. కానీ వీరి యొక్క ధోరణి వీరికి వింత ధోరణిగా అనిపిస్తోంది. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని యుగాలు మారినా నీతి నిజాయితీనే కదా ముఖ్యం అనేటటువంటి ఆలోచన వీరిది. నేను, నా జీవితం అనే ఆలోచన అందరిది. సమాజం అంతా కూడా ఇలాగే ఉంది. అందరూ ఇలా ఉన్నారు అని కాదండి, చాలా శాతం మంది ఇలాగే ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల వలన వీరు మోసపోతున్నారు. వారు మీ శత్రువులు. మీ శత్రువులను గుర్తించడంలో ఒక అడుగు మీరు వెనకే ఉన్నారు. అందుకే ఇదంతా జరిగిపోతుంది. ఈ రోజున ముఖ్యంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఎప్పుడూ కూడాను మనం నవ్వుతూ ఉన్నప్పుడు లేదా సంతోషంలో ఉన్నప్పుడు ఎవరికి ఏ మాట ఇవ్వకూడదు. ఈ సాయం చేస్తాము, లేదా మేము ఉన్నాము, ఆ కష్టాన్ని మేము తుడిసేస్తాము, మా చేతులతో చేతనైనంత సాయం మీకు చేస్తాము అన్నట్లు మాట ఇవ్వవద్దు. దుఃఖంగా ఉన్నప్పుడు కోపాన్ని కూడా ప్రదర్శించకూడదు. ఈ రెండు విషయాల్లో మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ రోజున సంతానంతో ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చక్కగా అనుకున్న సమయంలోపే పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున మాత్రం అనుకూలత కనిపిస్తుంది, కానీ అననుకూలత కూడా కనిపిస్తుంది. అకస్మాత్తుగా, హఠాత్తుగా ఒక విచిత్రం జరుగుతుంది. ఇది విచిత్రం అనే కన్నా కూడాను దుస్సంఘటన అని అనడం చాలా వరకు మంచిది. ఒక ప్రమాదకరమైన మనిషి ముక్కోపంతో రాబోతున్నాడని మనం చెప్పుకున్నాం కదండి. ఆ వ్యక్తి పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు. అవునండి, మీరు వింటుంది నిజమే. ఒక వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా నష్టపోతారు, ఎంతగానో లాస్ అవుతారు. డబ్బులే కాదండి, మీరు చాలా వరకు మానసికంగా మీ ప్రశాంతతను కూడా లాస్ అవుతారు. మీ ప్రశాంతత కూడా లాస్ అవుతారు. వారు పగబట్టి చేసేది తెలిస్తే గనక షాక్ అయిపోతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అవునండి, ఈ రోజున మిమ్మల్ని ఒక వ్యక్తి గుడ్డిగా నమ్మించి మోసం చేసేస్తాడు. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. గుర్తు పెట్టుకోండి, ఆ వ్యక్తి రీత్యా మీ యొక్క జీవితం తలక్రిందులైపోతుంది. అన్ని రకాలుగా సమస్య మీద సమస్య అన్నట్లుగా మీ జీవితంలో పరిస్థితులు అయితే మారబోతున్నాయి. ఆ వ్యక్తి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారంటే నమ్మశక్యమా? అవునండి, మీరు వింది నిజమే. వారు ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కావచ్చు, పరిచయం జరగొచ్చు. వారి మీద మీరు చాలా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. కానీ అలర్ట్ గా ఉండండి.
గతంలో మీరు ఆ యొక్క వ్యక్తిని ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదా ఆ యొక్క వ్యక్తి మీరు ఇబ్బంది పెట్టిన వ్యక్తి తాలూకా వ్యక్త చిత్రాలలో జరుగుతుంది, బయట ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా? లేదండి, బయట జరిగే విషయాలనే చిత్రాలలో తీస్తూ ఉంటారు. మీరు ఈ విషయంలో ఏమాత్రము అపనమ్మకం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి వస్తాడు. ఈ రోజున వారికి అనుకూల దిశ నడుస్తుంది. కావున తప్పక మీ జీవితంలోనే ఉండవచ్చును. పాత వ్యక్తి కావచ్చు, మన చుట్టూ ఉండే బంధువులు, స్నేహితులు, మిత్రుల విషయంలో ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఈ రోజు ప్రమాదకర సంఘటన జరగబోతుంది. కావున అందరినీ అవమానించి అనుమానించమని కాదండి, మీరు కీలకంగా జాగ్రత్తలు తీసుకోండి. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం మొత్తం కూడాను జాగ్రత్తగా ఉంటుంది. వారి మోము మీద చిరునవ్వు చూడాలి అంటే మీ బాధ్యతల్లో ఏమాత్రమూ లోపం రాకూడదు. అయితే మీలో అందరికీ ఇలాగే జరుగుతుందా అంటే కానే కాదండి. కొంతమందికి మాత్రం ఇలా పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క పుట్టిన జన్మ జాతకం ప్రకారం కావచ్చు, గ్రహ గోచార స్థితి కావచ్చు, లేకపోతే అమితంగా కొంతమంది ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు కొంతమంది మీద, లేకపోతే అమితంగా ప్రేమను కొంతమంది మీద మనం పెంచుకుని ఉంటాం కదండి. అలాంటి అమితంగా ప్రేమ పెంచుకున్న వారు నమ్మక ద్రోహం చేస్తారు. కానీ వారు మాత్రం మీకు కలిగే నష్టాన్ని ఇక పూరించలేమేమో. లేకపోతే ఇలా నష్టం చేస్తున్నాం కదా, వారి జీవితం ఏ విధంగా మారుతుంది, ఇలా ఆలోచించారు. చాలా కోపంగా ఉన్నారు, చాలా ప్రమాదపూరితమైన మనుషులు. ఆ వ్యక్తితో బంధం తెంచుకోమని కాదండి, దూరం జరిగిపోండి. ఆ యొక్క వ్యక్తి గురించి అసలు ఆలోచనే చెయ్యొద్దు. బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ రాశి జాతకులు ఈ రోజున వారితో బంధం విషయంలో ఒక నిర్ణయానికి రండి. పదే పదే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, పదే పదే మిమ్మల్ని కష్టపెడుతున్నారు. అది అపార్థం కావచ్చు, అపోహ కావచ్చు, కానీ చెబితే వినని మనుషులు కొంతమంది ఉంటారు. అటువంటి మనిషే ఈ మనిషి అనే విషయం గుర్తుంచుకోండి. ఏ విషయాలు కూడా మీరు వారికి తెలియపరచవద్దు. వీలైతే దూరం జరిగిపోండి. కుటుంబంతో సహా వారి నుంచి దూరంగా వెళ్లిపోయే ప్రయత్నం చేయండి. లేకుంటే గనక మీ యొక్క ఏ విషయం వారికి చేరవేయద్దు. సుఖ సంతోషాలు అన్నింటినీ వారి నుంచి దూరంగా ఉంచండి. మీకు ఆనందం కలిగే వార్త అయితే వారికి తెలుపకపోవడమే మంచిది. ఎందుకంటే మన ఆనందం ఎదుటి వారికి అసూయగా మారుతుంది. కావున మీరు అప్రమత్తంగా ఉండండి. అటువంటి మనిషి వల్ల దూరం జరగడం మాత్రమే కాకుండా కలిగే నష్టాన్ని నివారించుకోవడానికి ఖచ్చితంగా మీరు నిత్యము భగవంతుని నామస్మరణ చేసుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండాలి. మనిషికి చెప్తే కష్టం పోతుందా? ఒకసారి ఆలోచించండి. భగవంతునికి చెప్తే కష్టం పోతుంది. మనం దుఃఖిస్తూ బాధపడుతూ మనకు వచ్చిన కష్టం గురించి భగవంతునికి చెప్పి భగవంతుని మీద భారం వేసి, నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ ఈ కష్టం నుండి బయటపడలేరు, నువ్వు తప్ప ఈ కష్టం నుండి నన్ను ఎవరు బయటికి తేగలరు స్వామి అంటూ దీన మనస్కులై భగవంతునికి నిత్యము ఆరాధన చేసుకోవాలి. ఇష్టదైవ నామస్మరణ తప్పక చేసుకోండి. ముఖ్యంగా శని భగవానుని యొక్క అనుగ్రహం కోసం నిత్యం ప్రయత్నించాలి. మీరు శని భగవానుని ఆరాధించడం, ప్రతి శనివారం నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు లేదా ఇనుము వంటి వస్తువులను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయడం మంచిది. అలాగే మీ శక్తి కొలది ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. శత్రువుల బారి నుంచి బయటపడగలుగుతారు. మీకు కలిగే నష్టం నుండి శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరూ శని భగవానుడు అంటే భయపడతారు, కానీ కాదండి, మన కర్మ ఫలాన్నే శని భగవానుడు మనకి కలగ చేస్తాడు. ఎప్పుడు కూడాను శని వల్ల కష్టాలే వస్తాయనుకుంటాము, కానీ శని గ్రహం వలన మనకి కష్టాలతో పాటుగా మనకి మంచి కూడా జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఊహించని ఆశ్చర్యాలు కూడాను శని భగవానుని అనుగ్రహం వల్లే కలుగుతాయి. కావున శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి. ప్రతిరోజు లేదా కనీసం శనివారాల్లో అయినా హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రాలు పఠించడం మేలు చేస్తోంది. క్రమశిక్షణతో మీ పనులు మీరు చేసుకుంటూ కష్టపడి పని చేయడం వల్ల, నీతి నిజాయితీగా ఉండడం వలన శనిదేవునికి ఇష్టమైన లక్షణాలు ఇవి అండి. కాబట్టి వాటిని అలవరుచుకోండి. శనిదేవునితో పాటుగా రాహువు ప్రభావం కూడా మీ రాశిపై ఉంటుంది. రాహువు అప్పుడప్పుడు కొన్ని అనుకోని అడ్డంకులు
లేదా మానసిక గందరగోళం కలిగించవచ్చు. దీనికోసం దుర్గాదేవిని లేదా పరమేశ్వరుణ్ణి పూజించడం మంచిది. ఓం రాం రాహవే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం ద్వారా రాహువు శాంతిస్తాడు. అలాగే పక్షులకు ఆహారం వేయండి, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటి జీవకారుణ్య పనులు చేయడం వల్ల కూడా గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాహువు వీటి వైపు ఆకర్షితులను చేయగలడు. మీ పరిసరాలను, మిమ్మల్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా మంచి పరిహారము. ఇవి కాకుండా కొన్ని సాధారణ మంచి అలవాట్లు, జీవన శైలి మార్పులు కూడా మేలు చేస్తాయి. పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయుల పట్ల వినయంగా ఉండడం, ఎప్పుడూ నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకోవడం వంటివి సార్వత్రికంగా శుభ ఫలితాలు ఇస్తాయి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ఏదైనా దైవ నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ నిర్ణయాధికారాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సరైన ఆహారం తీసుకోండి. తగినంత వ్యాయామం చేయండి. ఏ పని మొదలు పెట్టినా ఓపికతో, పట్టుదలతో పూర్తి చేయడానికి యత్నించండి. కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యం కావచ్చు. నిరాశ చెందవద్దు. ఏదైనా ముఖ్యమైన రత్నం ధరించాలి అనుకున్నా, మీకు ఉన్న తీవ్రమైన సమస్యలు తొలగిపోవాలి అనుకున్నా అనుభవజ్ఞులైన మా జ్యోతిష్యుణ్ణి సంప్రదించండి. మా గురువు గారు ఖచ్చితంగా మంచి సలహాను ఇస్తారు. ఆ యొక్క సలహా మీ జీవితాన్ని మారుస్తుంది. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఎవరికి ఎరుక చెప్పండి. ఎంతో మంది గురువుగారులను సంప్రదించి ఉంటారు, కానీ మీకు మేలు జరిగి ఉండవచ్చు, లేదా ఇంకా నష్టం కూడా సంభవించి ఉండవచ్చును. కావున మా గురువు గారికి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యల సత్వర పరిష్కారాన్ని పొందండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.